సాధారణంగా బరువు తగ్గాలనుకుంటే జిమ్ కు వెళ్ళడమో లేకపోతే స్ట్రిక్ట్ గా డైట్ ప్లాన్ ఫాలో అవ్వడమో చేస్తారు. అయితే ఓ దేశంలో మాత్రం వెయిట్ లాస్ కోసం కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు జైల్లో ఖైదీల్లా మారుతున్నారు. అయితే ఆ జైల్లో అడుగుపెట్టిన తర్వాత వారి జీవితం వారి చేతుల్లో ఉండదు. ప్రాణం పోయినా అక్కడి నుంచి బయటికి రావడానికి వీలుండదు. బాడీలో కొవ్వును కరిగించడానికే డే మొత్తం వర్కౌట్ చేయాల్సిందే. ఏ కారణం చెప్పినా అక్కడున్న సిబ్బంది మాత్రం వినేదే లేదని చెప్తారు. 28 రోజుల్లో 10 కిలోల కొవ్వును కరిగిస్తారు. దానికోసం ప్రతిరోజు 12 గంటల ఆర్మీ సైనికులకు ఇచ్చే విధంగా కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు. వ్యాయామాలు చేపిస్తారు, పరుగులు తీయిస్తారు. అయితే కొవ్వు తగ్గడం వరకు అయితే ఓకే, కానీ ప్రాణాలు తీస్తున్న ఈ ట్రెండ్ ఇప్పుడు ఆ దేశంలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇంతకీ ఆ దేశం ఏది? బరువు తగ్గడానికి జైళ్లకు సంబంధం ఏంటి? ఉపకాయాలతో నిండిపోయిన ఆ జైల్లో కథేంటో ఇప్పుడు చూద్దాం. చైనా ప్రస్తుతం కొత్త ట్రెండ్ తో వార్తల్లోకి. ఆ దేశంలో ఫ్యాట్ ఫ్రిజన్స్ కుప్ప తెప్పలుగా పుట్టుకొచ్చాయి. ఉపకాయంతో బాధపడుతున్న వారు ఫ్యాట్ ఫ్రిజన్లలో జాయిన్ అవుతారు. వీళ్ళు శిబిరంలో 28 రోజుల పాటు కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. రోజుకు 12 గంటల పాటు కఠినమైన మిలిటరీ క్యాంపును తప్పించేలా వీరితో వ్యాయామాలు ట్రైనర్స్ చేయిస్తారు. వారి పెట్టిన ఆహారం మాత్రమే ఆ 28 రోజులు తీసుకోవాలి. చిప్స్, స్వీట్స్, ఇతర జంక్ ఫుడ్స్ ఉండవు. ఇలా రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ఆహారంతో శిక్షణ ప్రారంభమవుతుంది. అప్పుడు శిబిరంలో ఉన్న వాళ్ళందరి బరువు తూకం వేస్తారు. ఆ తర్వాత గంటల తరబడి ఏరోబిక్స్, వెయిట్ లిఫ్టింగ్, అధిక తీవ్రత కలిగిన బాడీ కొవ్వును కరిగించే వ్యాయామాలు, స్పిన్ తరగతులు నిర్వహిస్తారు. ఇక సెషన్ కంప్లీట్ అయినప్పుడు సాయంత్రం తిరిగి అందరి సభ్యుల బరువు తూకం వేస్తారు. అలా ప్రతిరోజు వెయిట్ తగ్గేలా కఠినమైన వ్యాయామాలు చేయిస్తారు. అయితే 28 రోజుల్లో 10 కిలోల బరువును తగ్గించడమే ఈ ఫ్యాట్ ఫ్రిజన్స్ టార్గెట్. ఇక మొత్తం శిబిరం చుట్టూ ఎత్తైన కంచెలు, తాళం వేసిన గేట్లు ఉంటాయి. అవి ఎప్పుడూ మూసివేసి ఉంటాయి. ఒక్కసారి ఈ శిబిరంలోకి వెళ్ళిన తర్వాత బయటకు రావడం అంత సులభం కాదు. ఎంతో అత్యవసరమైతే తప్ప బయటకు పంపించరు. దీంతో ఆ శిబిరాలకు వెళ్తే 28 రోజుల్లో 10 కిలోలు తగ్గిన వారు చాలా మంది ఉన్నారు. దీంతో ఆ ట్రెండ్ చైనాలో జోరందుకుంటుంది. కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ప్రాణం తీసేలా ఉన్నాయి. ఈ మధ్య ఈ శిబిరానికి హాజరైన ఓ 21 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆరోగ్యం మొత్తం క్షీణించడంతో మరణించాడు. దీంతో ఈ ఫ్యాట్ ఫ్రిజన్స్ పై ఆందోళన మొదలైంది. ఇక దీంతో పాటు శిబిరాల్లో బలవంతంగా బరువు తగ్గుతున్న వాళ్ళు బయటకు వచ్చి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నెల రోజుల్లో 10 కిలోలు తగ్గడం ఆరోగ్యకరం కాదని నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఫ్యాట్ ఫ్రిజన్స్ కు చైనాలో విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. దీంతో ప్రభుత్వమే కల్పించుకొని తగిన చర్యలు చేపట్టాలని చైనా ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వెంటాడుతున్న సమస్య ఉబకాయం. మారుతున్న జీవన శైలితో పాటు ఉద్యోగాల్లో ఒత్తిడి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, ఆహారపు అలవాట్లు ఒబేసిటీకి కారణమవుతున్నాయి. ఇక ఒకసారి శరీరంలో ఉబకాయంలోకి ప్రవేశించిందంటే చాలు ఆ జీవితమే నరకంగా మారుతుంది. లావుగా ఉండే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో ఊహించలేం. సామాజికంగానే కాదు, ఆరోగ్యం పరంగా కూడా పలు సమస్యలు ఎదురవుతాయి. అయితే వెయిట్ ను లాస్ చేయడానికి ఇలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్ కెళ్ళి కఠినమైన వర్కౌట్లు చేస్తుంటారు, కడుపు మార్చుకుంటారు. ఇటీవల బరువు తగ్గడానికి కొన్ని మందులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే సడన్ గా బరువు తగ్గడం కంటే కూడా ఆరోగ్య నియమాలు పాటిస్తూ వ్యాయామాలు చేస్తూ సహజ సిద్ధ పద్ధతుల్లో బరువును తగ్గాలని నిపుణులు సూచిస్తున్నారు.